హలో హాయ్ సీ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? ఇప్పుడు వచ్చిన స్పెషల్ వీడియో ఏంటంటే కాంతా రివ్యూ, అంటే ట్రైలర్ రివ్యూ అనుకోండి. రివ్యూ కూడా కాదు ఇది. లైక్ నాకు చాలా బాగా అనిపించింది. ఒక మూవీ కోసం అంతలా కష్టపడి మూవీ మన ముందుకు వస్తుందంటే బ్యాక్ సైడ్ ఎంత కష్టం అన్నది చూపిస్తున్నారు. లైక్ నాట్ ఇన్ టెక్నికల్ వేగా కాదు, ఒక పర్స్పెక్టివ్స్ అన్నమాట. అంటే సెల్ఫ్ రెస్పెక్ట్స్. ఒక మూవీని ఒక్కొక్కరు క్రూలో ఎలా చూస్తారు, అంటే ఒక హీరో ఎలా చూస్తారు, ఒక డైరెక్టర్ ఎలా చూస్తారు, ఒక ప్రొడ్యూసర్ ఎలా చూస్తారు, బయట వ్యక్తులు ఎలా చూస్తారు, లీగల్ గా ఎలా ఉంటది, అన్ని కలిపి ఒక ఈగో స్మాష్ లా వస్తుంది. అంటే టైటిల్ అయితే కాంతా పెట్టారు. మూవీ రిలేటెడ్ గా చూస్తే ఏమో ఒక్కొక్కరి యాంగిల్లో ఒక్కొక్కరిది పర్స్పెక్టివ్ ఉంది. వాళ్ళ వాళ్ళ రెస్పెక్టివ్, వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్టివ్ లానే అనిపిస్తుంది మూవీ. నేను అనుకుంటున్నాను మీ అందరి కోసం, అంటే మీరందరూ ఇదే ఫాలో అవ్వాలి, లేకపోతే ఇదే ఫీల్ అవ్వండి అని కాదు. అండ్ రానా గారు ఎక్సలెంట్, హీరో గారు ఫ్యాంటాస్టిక్, హీరోయిన్ గారు కూడా ఏంటో ఈ సినిమాలో బాగా యాక్ట్ చేస్తున్నారు. అంటే ఎక్కడ లేనంత ఓపెన్ అప్ ఈ మూవీలో కనిపిస్తుంది తన పర్ఫార్మెన్స్ స్కిల్స్ లో. అండ్ దట్టు సముద్ర గాని చెప్పక్కర్లేదు ఆయన కోసం, ఇంకా అఫ్ కోర్స్ తన కోసం కూడా చెప్పక్కర్లేదు. ఎవరి గురించి మాట్లాడుతున్నారో మీకు తెలుసు. కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఆల్ ఓవర్ November 14th అయితే రిలీజ్ కాబోతుంది. మనందరికి ఎలానో సెలవు ఉండొచ్చు అనుకుంటున్నాను, నేనైతే హాలిడే ఉండొచ్చు ఆ రోజు. సో ట్రై చేయండి మూవీ చూడడానికి, నేను కూడా చూస్తాను. మీరేమనుకుంటున్నారో, మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు డైరెక్షన్ పరంగా అయితే ఎలాంటి డౌట్ లేదు. వి విల్ ఎంజాయ్ ద ఫిల్మ్. ఇంకా సాంగ్స్ అవన్నీ ఏంటో నాకు తెలియదు. బీజిఎం అయితే సూపర్ ఉంది. అండ్ స్టోరీ పరంగా కూడా మనం డిసప్పాయింట్ కామేమో అన్నట్టుగా ఉంది. కొంచెం యూనిక్ స్టోరీ లైన్ లా అనిపిస్తుంది. బట్ అయినప్పటికీ కూడా వెయిట్ చేద్దాం. 14th రోజు చూద్దాం. అప్పటి వరకు ఎలాంటి స్పాయిలర్స్ లేకుండా, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా బ్లాంక్ గా మైండ్ ఉంచాలి. బ్లాంక్ గా ఉంచి మూవీకి వెళ్ళండి. ఇది నా సజెషన్ అనుకోండి, ఏమైనా అనుకోండి. బట్ ఈ మధ్య ఏంటంటే మూవీస్ కొంచెం ఎక్కువ హైప్ లేకుండా మంచిగా కొంచెం బ్లాంక్ మైండ్ తో చూస్తే బాగుంటుందని నా ఫీల్. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఉంటా మరి. సీ యూ, బై బై, టాటా.